So my residential colleagues and other friends, those who have come all the way to attend this meeting, I am thankful to everybody. As was revealed by the earlier speakers, everything hidden in my personal life was revealed by my nephews, my elder brother, my younger brother, my in-laws, and nothing left to disclose something else before you. In short, my life is a white paper. I cannot hide anything. But I want to disclose few lines about my personal life. At the age of, in 1978, when I was in my, just I have completed my 7th class and my father has got paralyzed. So that is, sorry for not controlling my emotions. So a leader should not lay down himself before others. Keeping in view of that philosophy, I am trying to overcome. I have faced so many difficulties, but those difficulties, I never felt it as a punishment. In fact, I have enjoyed. I can proudly say that at all levels of my life, I have good enough number of friends who have supported me. When I fall down in crisis, as a sole person, if it happened to fight as a sole person, I was got prepared. సో ఇక్కడ కష్టము అనే దానికి నేను ఎప్పుడూ భయపడలేదు. ఒంటరిగా ఒక కష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నాకు నేనుగా నిలబడ్డా, నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా. ఇది నాకే కాదు, అందరి జీవితాల్లో కూడా వస్తుంది. అప్పుడు నిలబడ్డప్పుడే మనకు దారి కనపడుతుంది. కష్టానికి భయపడితే వెనక్కి పోతే దారి మూసుకుపోతుంది. డెసిషన్ మేకింగ్ అని మనం ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉంటాం. బట్ విత్ గాడ్స్ గ్రేస్, గాడ్ హ్యాస్ blessed me with such capacity of taking right decision at right time. 7వ తరగతిలో ఎంజిఎం హాస్పిటల్లో నాకు ఆరోగ్యం బాగోలేదని వెళితే మోషన్స్ అవుతున్నాయి కాబట్టి జనరల్గా మెడిసిన్స్ రాయించుకుందామని వెళ్ళాను. యు ఆర్ టూ వీక్, యూ హ్యావ్ టు బి అడ్మిటెడ్, నువ్వు ఇన్పేషెంట్గా చేరుతావా అని డాక్టర్ అడిగాడు. వరంగల్ ఎంజిఎం హాస్పిటల్. ఐ వాజ్ నాట్ సపోర్టెడ్ బై ఎనీ ఎల్డర్. నా ఎమ్మటి పెద్దవాళ్ళు ఎవరు లేరు. కానీ నేను ఒక డెసిషన్ తీసుకున్నా, చేరుదామని. పర్హాప్ దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ డెసిషన్ ఇన్ మై లైఫ్. ఒక 12 ఏళ్ల పిల్లవాడు హాస్పిటల్ పోయి నువ్వు ఇన్పేషెంట్ చేరుతావంటే పక్కన తల్లో ఎవరో ఉండాలి. కానీ ఎవరు లేకున్నా నాకు నేను ఒక డెసిషన్ తీసుకున్నా. బహుశా నేను అనుకుంటే అప్పటి నుంచే ఎప్పుడన్నా క్రిటికల్ టైం వస్తే నాకు నేనుగా డెసిషన్ తీసుకుని నాకు అప్పటి నుంచే అలవాటు అయిపోయిందేమో అనుకున్నా. సత్యనారాయణ సార్ మొన్న అన్నాడు, నీకేమన్నా ప్రిడిక్షన్ శక్తి ఉందా? ఆల్రెడీ ఆర్టికల్స్ రాశావు, మొదలే ప్రొఫెసర్ అయితే అనుకున్నావా అంటే నేను లేదు సార్ అన్నా. నేనేమనుకున్నా అంటే అవకాశాలు తనంతట మన దగ్గరికి రావు, మనం క్రియేట్ చేసుకోవాలి. ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు స్ట్రెయిన్ అనిపించింది, బట్ వితౌట్ పెయిన్ దెర్ ఇస్ నో రిజల్ట్. రాశాను 12 కాదు 14 ఆర్టికల్స్ రాశాను వితిన్ 2 years. మరి అంతకుముందు ఎందుకు రాయలేదంటే నేనున్న పరిస్థితులు కావచ్చు, నా మైండ్ సెట్ సరిగా లేకపోవచ్చు. ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు కాలం కూడా మనకు అలాంటి ఆలోచనలే కల్పిస్తుంది. ఇప్పుడు ఈరోజు ఫంక్షన్ ఉంది కదా, 1వ తారీఖు ఎందుకు మార్చావు అంటే నేను ఏదో ప్రిడిక్ట్ చేశా 30 నాడు నాకు ఇబ్బందులు రావచ్చు అని. నిజంగానే ఇబ్బందులే వచ్చినాయి. ఆ ప్రిడిక్షన్ వల్ల నేను రాత్రి 10:30కు వచ్చా. 8:30కు ఉస్మానియా బయటకు వస్తే ఖాళీకి వచ్చా 10 అయింది. మరి మీటింగ్ ఎప్పుడు పెట్టాలి? నేను లేకుండా మీటింగ్ ఇక్కడ. సో నాకేదో డౌట్ వచ్చింది. సార్తో అన్న 31 మారుస్తా సార్ అన్న. దిస్ ఈజ్ ఆల్సో యాన్ ఇన్సిడెంట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. అంటే నాకే కాదు అందరిలో ఉంటుంది. సమ్టైమ్స్ అవర్ డెసిషన్ మే గో రాంగ్. అలాంటివి కూడా జరగవచ్చు. జరిగినా కూడా నిలబడాల్సిందే, ఓటమి ఎదురైనా కూడా పోరాడాల్సిందే. కుటుంబం విషయానికి వస్తే మాకు 7 సభ్యుల కుటుంబం. సో ఇక్కడ మా నాన్నగారు నన్ను సంగీతం సైడ్ వెళ్ళమన్నాడు. కొంత గొంతు బాగుంది వెళ్ళంటే మా నాన్నగారు పడ్డ ఆర్థిక కష్టాలు మా కుటుంబ సభ్యులందరికీ తెలుసు. 60sలో బాగానే సంపాదించాడు ఆయన. ఇంట్లో 10 మంది భోజనం చేసేవాళ్ళు. 70sలో సెకండ్ హాఫ్ 70s ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత నాన్నగారి ఆరోగ్యం పాడవడం, మేము నాన్నగారికి అండగా ఉండాల్సిన పరిస్థితి రావడం అలా జరిగింది. ఏది కూడా మనం ఏదైనా జరగాలని ఉంటే నేనేమనుకుంటా జరుగుతుంది అంతే, మనం నిమిత్తం మాత్రమే. ఇఫ్లు బట్లు ఉండవు, ఏది జరగాలో అదే జరుగుతుంది. చేతనైతే మనం ఎదుర్కోవాలి, లేకపోతే సరెండర్ కావాల్సి వస్తుంది. దేర్ ఇస్ నో థర్డ్ ఆప్షన్. నా లైఫ్ నాకు నేర్పింది అంతే.
ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా మనం చేసేది ఏం లేదు, కుదిరితే ఎదుర్కోవాలి, లేదు సరెండర్ కావాలి. మా రెండో అన్నగారు జరిగిపోయారు, మా అన్నగారు పెద్ద కుమారుడు జరిగిపోయారు, మా అమ్మగారు మా నాన్నగారు మేము నలుగురిలో 7 నలుగురం మిగిలాం, నలుగురం మిగిలాం. సో కాలం ఎవరిని ఎప్పుడు ఉంచాలనో ఎప్పుడు వెళ్ళి తీసుకెళ్లాలో కాలం డిసైడ్, వీఆర్ నథింగ్, మనం నిమిత్త మాత్రమే. సో కాలం అనే ప్రవాహానికి మనం అనుగుణంగా ఈదుతుంటాం. ఎదురీదడం ఇబ్బంది కాబట్టి ఎదురీదడం ఆలోచనే చేయం. ఎవడైతే ఎదురు తీస్తాడో వాడు న్యూ హైట్స్, కొత్త శిఖరాలు చేరుతాడు. అది కూడా జీవితమే నేర్పుతుంది. ప్రతిదీ అతి పెద్ద గురువు ఏదంటే మన జీవితమే. ఓటమి అదే నేర్పుతుంది, గెలుపు అదే నేర్పుతుంది, ఆనందాన్ని అదే ఇస్తుంది, దుఃఖాన్ని అదే ఇస్తుంది. ఏ మిక్స్ ఆఫ్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఉగాది పచ్చడి అనుకోవాలి. సో కాబట్టి ప్రొఫెషన్కి వచ్చినప్పుడు కల్లా సెకండరీ గ్రేడ్ టీచర్గా వచ్చింది కానీ నేను జాయిన్ కాలేదు, ఆల్రెడీ జైలుగా ఉన్నా. 2013లో డిగ్రీ కాలేజ్ ప్రమోషన్ వచ్చింది. స్టేట్ బైఫర్కేషన్ వల్ల ఇక్కడ హయత్నార్కి వచ్చాను. హయత్నార్కు రావడం నాకు ఎంతో మంచి అనుభూతినిచ్చింది. నన్ను అప్పుడున్నటువంటి స్టాఫ్ సుభాష్ కావచ్చు, హృదయరాజ్ కావచ్చు, ప్రభు మంచిగా రిసీవ్ చేసుకున్నాను. నేను వేరే ప్యాటర్న్ నుంచి వచ్చిన అనే ఫీలింగ్ లేకుండా చేశారు, కలగకుండా చేశారు. అక్కడి నుంచి 10 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10వ సంవత్సరం, ఈ 9 years పీరియడ్ నాకు చాలా హ్యాపీగా నడిచిపోయింది. సో జర్నీ హ్యాస్ టు స్టాప్ సమ్వేర్. I have reached that point. It's not limited to me. It is common for everybody. So I am not having any worries. ఫైనాన్షియల్గా నేను ఇబ్బందుల్లో ఏమి లేను. అలాగని బాగా ఉన్నోడని కూడా చెప్పలేను, లేనోడిని కాదు, బాగా ఉన్నోడిని కాదు, మధ్యతరగతి అన్నట్టు. సో మధ్యతరగతికి ఏం సమస్య ఉంటే మనకేమే సమస్య, వీఆర్ నాట్ సెపరేట్. కాబట్టి నేను పెద్దగా ఆలోచించేది ఏం లేదు. రిటైర్ అయిన తర్వాత ఏం చేద్దామనే దాని కూడా ఇంకా ఆలోచన ఏం పెట్టుకోలేదు. ఐ వాంట్ టు రిలాక్స్ ఫర్ సమ్ పీరియడ్. ఆ తర్వాత ఏం చేద్దాం అనేది అప్పుడు ఆలోచిస్తాను. ఎందుకంటే అదంతా ఒక పోరాటంగానే లైఫ్ అంతా నడిచింది. కాబట్టి అందులో నాకు దేవుడి అనుగ్రహం ఉంది కాబట్టి నేను నా స్టోరీ ఇందాక కూడా వచ్చిందని కూడా అనుకుంటా. నిన్న జరిగిన సంఘటనే అసలు నిన్నంతా అనిశ్చితే. లాస్ట్ మినిట్ దాకా అది అవార్డు అవుతుందా కాదా, ఇంకా అవార్డు కాలే అనుకో. సమ్ సిమ్టమ్స్ ఆర్ దేర్ అబౌట్ పాజిటివ్. వీ విల్ అవైట్ ఏ గుడ్ పాజిటివ్ న్యూస్, బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్. ఇక్కడ ప్రిన్సిపాల్గా నేను వచ్చినప్పుడు ఓఎస్డి శ్రీరాములు గారు ఉండే, తర్వాత రాజారాం గారు వచ్చారు, తర్వాత జ్యోత్స్న ప్రభ గారు, ఇప్పుడున్నటువంటి సురేష్ బాబు గారు. ఇప్పుడు మనకు కాలేజీలో చాలా బెనోవలెంట్ ప్రిన్సిపాల్ కాలేజీలో ఉన్నాడని నేను చెప్పగలుగుతా. సో ఈజ్ కంపాషనేట్, సింపథెటిక్ టువార్డ్స్ ది కొలీగ్స్. నా విషయంలో 2 సందర్భాలలో ఒక ఇబ్బందికరమైన సమస్య సార్కు నేను నా వల్ల అనుకోకుండా కలిగిన అయినా సారు హ్యాపీగానే నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఫర్ దట్ ఐఎమ్ వెరీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలా జరగకపోతే నా స్టోరీ నిన్న ఈ ఫైల్ అక్కడ దాకా వచ్చేది కూడా కాదు. ఈ విషయాల్లో నేను పోవడాల్సిన ఇంకొక వ్యక్తి సురేందర్ రెడ్డి గారు. అతను నిన్న డిపిసి అక్కడ అయ్యేటప్పుడు కూడా నాతో 4 గంటలు ఉన్నాడు. ఐ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు సురేందర్ రెడ్డి గారు. రిటైర్ అయ్యే ముందు మనకు పెద్దగా దానికి ఈ పేరు చెప్పుకొని సర్వీస్లో సాధించేది ఏం లేదు కాబట్టి నామెన్క్లేచర్ యాడ్ చేసుకొని పోతుంది. దట్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్. సో ఇప్పుడున్న స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ కానీ అందరం ఒక టీమ్గా పనిచేసాం. హయత్ నగర్ కాలేజ్ అనేది బాలభాస్కర్ గారు చెప్తుంటారు, ఇది హ్యాపెనింగ్ కాలేజ్, మోస్ట్ హ్యాపెనింగ్ కాలేజ్ అంటాడు సార్. ఇక్కడ ఏదో ఒకటి గ్రోత్ రిలేటెడ్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పనిచేస్తుంటాయి. నేను వచ్చినప్పుడు 320 స్ట్రెంగ్త్ ఉన్న కాలేజీ, ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు టచ్ ది మార్క్ ఆఫ్ 2000 దిస్ ఇయర్. సో unusual and abnormal growth in the admissions of the college. Now the academic coordinator also, those in charge, is working very actively. All the staff members are working, cooperating with him, and under the leadership of Suresh Babu Saru, the college will touch the new heights. It will excel into new heights in its glory. Thank you all for supporting me. I want to quote one more element, alumni Chandu, Hrudaraj is there. Hrudaraj, I have seen him just now. We are also very good friends. ఇక్కడ అలుమ్ని విషయం కూడా చెప్పాలి. మాకు చాలా సందర్భాల్లో సిసి వాళ్ళు కూడా మీకు మంచి యాక్టివ్ అలుమ్ని ఉందని కూడా చెప్పారు. మధు అండ్ దట్ ఈస్ జలగం, సందీప్, వీళ్ళిద్దరూ ఆ అలుమ్ని చాలా యాక్టివ్గా నడుపుతున్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళ వారసులు ఎవరైనా వస్తారా, దీన్ని ఇంతే యాక్టివ్గా నడుపుతారా, ఐ డోంట్ నో. బట్ ఒక మంచి వాళ్ళ వారసులు కూడా వాళ్ళు రావాలని ఏదో స్టేజ్లో మధు కూడా బిజీ అయిపోతాడు.
అతనికి ఒక వారసుడు మంచోడు దొరకాలని, జలగం సందీప్ కూడా ఒక మంచి ఫ్యూచర్ కాలేజీకి యాడ్ కావాలని, అలూమ్ని కూడా న్యూ హైట్స్కు చేరుకోవాలని, కాలేజీ షార్ట్లీ నాకు అనిపిస్తుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీగా మారుతుంది, తర్వాత అటానమీ తెచ్చుకొని ఇంకా ముందుకు పోతుందని. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినాక నాకు ఫ్యామిలీ పరంగా మా బాబును ఐ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు కేసీఆర్ ఆల్సో. 3 ఏళ్ళు అతను పెంచడం వల్ల పెద్ద బాబును యుఎస్ పంపడానికి అవకాశం నాకు కలిగింది. మనం నిజాయితీగా పనిచేస్తే పెద్దగా ఆస్తులు అంటూ ఏముండవు, కాకపోతే సాఫీగా గడవడానికి అవకాశం కలుగుతుంది శాలరీ ద్వారా, అంతకుమించి పెద్ద ఎక్స్పెక్ట్ చేసేది లేదు. సో దేర్ ఇస్ నథింగ్ టు ఫీల్ అన్హ్యాపీ ఇన్ మై లైఫ్. ఐ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు ది గాడ్. ఐ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్. ఈ భూమి మీద నా ఉనికి కారకులు వాళ్ళని నేను ఎప్పుడూ విమర్శించాను. ఎప్పుడు కష్టాల్లో ఉన్నా నేను వాళ్ళ ఆశీర్వాదం కోరుకుంటా, ఈరోజు కూడా కోరుకుంటా. ఇదే వేదిక మీద శివపురం రామకోట నాగమణి గారు వారు నాకు మంచి వాళ్ళకున్న కష్టాలలో మమ్మల్ని 4 పిల్లలను తిండికి గుడ్డకు ఇబ్బంది లేకుండా చూపుతున్నాను. ఈ వేదిక ద్వారా నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చెప్పగలుగుతాను. ఫర్ విచ్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. మా మేనమామలు కూడా నేను నిరుద్యోగి ఉన్నప్పుడు హైదరాబాద్కి వస్తే షెల్టర్ తీసుకున్న మేనమామలు ఇంట్లోనే. ఆ విధంగా నేను నిరుద్యోగి ఉన్న పంచి కూడా వాళ్ళతో టచ్లో ఉన్నాను. వాళ్ళకు కూడా ఐఎమ్ కన్వేయింగ్ మై థ్యాంక్స్ ఫ్రమ్ దిస్ డయాస్. సో ముఖ్యంగా చెప్పాల్సింది అంటే సరస్వతి అమ్మవారికి నన్ను అనుగ్రహించింది కాబట్టి ఈరోజు మీ ముందు నిలబడగలిగాను. ఐఎమ్ సరస్వతి మాత కూడా నా కృతజ్ఞతలు. ఐ థ్యాంక్ ఈచ్ వన్ అండ్ ఆల్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. చాలామంది నా పీజీ క్లాస్మేట్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, వేరు కారణాల వల్ల చాలామంది రాలేదు. వచ్చిన వాళ్ళందరికీ ఈ వేదిక ద్వారా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి.